జాన్వీ కపూర్ అయితే ఈ ఘటన మీద ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆవిడ చాలా లెందీ పోస్ట్ చేశారు. దీపు చంద్రదాస్ హత్యని చూస్తున్నాం ఒక అమానవీయమైన చర్యగా ఆవిడ కసాయి చర్యగా అభివర్ణిస్తున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నది బహిరంగ ఊచకోత. ఈ దారుణమైన మాబ్ లించింగ్ వీడియో చూసిన తర్వాత కూడా మీకు రక్తం మరక్కపోతే ఆ కపటత్వమే మనల్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలోని ఏ మూలనో ఏదో జరుగుతుందని కన్నీళ్లు పెట్టుకునే మనం మన కళ్ళ ముందే మన సోదరులను సజీవదానం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నాం అని చెప్పేసి జాన్వీ కపూర్ క్వశ్చన్ చేసింది. 30 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్రదాస్ని గుంపుగా వచ్చి అత్యంత క్రూరంగా కొట్టి చంపి తర్వాత చెట్టుకు కట్టేసి బట్టలోడు తీసి చంపిన తర్వాత కూడా చెట్టుకు కట్టేసి దహనం చేసిన సంఘటనతోటి చెలించిపోయింది సెలబ్రిటీల ప్రపంచం. ముందుకొచ్చారు, వాయిస్ చాలా బలంగా వినిపిస్తున్నారు. అండ్ అలాగే కాజల్ అగర్వాల్ అయితే హిందువులారా మేల్కోండి అని చెప్పేసి ఒక పిలుపు కూడా ఇచ్చారు ఆవిడ, స్టార్ హీరోయిన్. ఈ క్రూరత్వాన్ని ఖండిస్తూ ఒక పోస్టర్ని ఆవిడ షేర్ చేశారు. హిందువులారా మేల్కొనండి, మీ మౌనం మిమ్మల్ని కాపాడదు అంటూ ఆమె హిందువుల రక్షణ మీద ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగాలని ఆవిడ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు మనోజ్ జోషి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రముఖ నటుడు ఈయన మనోజ్ జోషి అంతర్జాతీయ సమాజం సెలబ్రిటీల ద్వంద్వ వైఖరిని తూర్పారబట్టాడు. ఆయన గాజా లేకపోతే పాలస్తీనాలో చిన్న ఘటన జరిగినా అందరూ ఒక్కసారిగా గుంపులుగా ముందుకు వచ్చేస్తారు కదా.